మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి, అక్కడ రాస్తుంది 16వ వచనం. ఎవరు? మీరు అంటే ఎవ్రీ వన్ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ప్రతి ఒక్కడు దేవుని ఆలయం. చర్చ్ అంటే ఆయన. ఎవరు చర్చ్? మనం చర్చ్. నేను చర్చ్ అనాలి. అందరూ చెప్పండి, నేను చర్చ్. గట్టిగా చెప్పాలి, నేను సంఘం. నేను సంఘం. అది నువ్వు సంఘం. దేవుని ఆత్మ మీలో నివసించు. గుళ్ళో చర్చిలో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. దేవుడు ఉంటాడు కనుక మీ శరీరంలో ఎవరున్నారు? ఇప్పుడు దేవుని ఆత్మ మీలో. అందుకని ఇప్పుడు దేవుడు అన్నాడు నెక్స్ట్ వచ్చిన వాళ్ళు, ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని. దేవుడు అంటున్నాడు మిమ్మల్ని పాడు చేస్తాను. ఏంటి ప్రభు నువ్వు బాగు చేస్తానని చెప్పలేదు, పాడు చేస్తానని మాత్రం అనకడ. నీ నోట్లో నుంచి అలాంటి మాటలు రాకూడదు. ఎప్పుడు పాడు చేస్తానన్నాడు? మీరు పాడు చేస్తే, ఆలయాన్ని మీరు పాడు చేస్తే నేను పాడు చేస్తానన్నాడు. కానీ మీరు బాగుగా ఉంచుకుంటే ఎందుకు పాడు చేస్తాడు? దేవుడు ఎందుకు అలా మాట్లాడతాడు? కానీ పాడు చేస్తాననే మాట దేవుడు అంటున్నాడు. బికాజ్ నువ్వు నన్ను పాడు చేసి, నా మందిరాన్ని పాడు చేసి. ఎలాగా? నువ్వు తప్పుడు పనులు చేస్తూ, లోకానుసారం బ్రతుకుతూ, సిగరెట్లు తాగుతూ, పాపంలో నా మందిరం అంతా పాడైపోయింది. ఇప్పుడు ఇది చర్చ్. రేపు పని చేయండి. ఏమండి వింటున్నారు? రేపు పని చేయండి. అక్కడే పైపుల రోడ్డు కాడ ఏముందా? బాందీ కొట్టు ఉంది కదా, బాందీ కొట్టులో 4 బాటిల్ తెచ్చి ఇక్కడ కొంచెం ఏమైనా టచింగ్ కూడా తెచ్చుకొని సిగరెట్లు ప్యాకెట్లు తెచ్చుకొని ఇక్కడ సిగరెట్లు, మందు ఇక్కడ తాగండి. ఓకేనా? తాగలరా? చేస్తావా? ఎందుకని? అమ్మో, దేవుని మందిరంలో నండి, దేవుని మందిరం మందు తాగుతారండి, దేవుని మందిరం సిగరెట్లు తాగుతారండి. దేవుని మందిరం అనే భయం నీకు ఉందే. మరి నీ హృదయమే దేవుని మందిరం అంటే, నీ శరీరమే దేవుని మందిరం అంటే మరి నీకు భయం ఉందా? నువ్వు చూపులు ఏం చూస్తున్నావు? ఈ మందిరం ఎక్కడ చూస్తుంది? నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వేం తాగుతున్నావు? ఏం తింటున్నావు?